ఫ్రెండ్స్ మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. నా పేరు శ్రీనివాస్. మన సబ్స్క్రైబర్ ఒకరు స్టూడెంట్స్ అంటే కామెంట్ అనేటువంటి చేశారు. దీని మీద ఒక లోతైనటువంటి అంటే స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ ఎలా ఉంటారనే దాని గురించి నేను చెప్తా ఈ కామెంట్స్ చదివిన తర్వాత. స్టూడెంట్స్ ఫెయిల్ అయితే టీచర్ని తిట్టకూడదు. అలాగే ఫేక్ ట్రైనర్స్ లేరు, ఫేక్ ట్రేడర్స్ మాత్రమే ఉన్నారు, ఫేక్ ట్రేడర్సే ఉన్నారట. సో ఇట్లా 2-3 కామెంట్స్ అనేటువంటి చేశారు. అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఫెయిల్ అయితే టీచర్స్ని తిట్టకూడదు, వాస్తవమే అది. కానీ ఇక్కడ టీచర్ అనేటువంటి వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. బీఎస్సీ బీఈడీనో, ఎంఎస్సీ బీఈడీనో, బిఏ బీఈడీనో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. వాళ్ళకంటూ ఒక ట్రైనింగ్ అనేటువంటిది ఉంటుంది. వాళ్ళకంటూ ఒక కాంపిటీషన్లో వాళ్ళ యొక్క మెరిట్ని చూపించుకుంటేనే జాబ్ అనేటువంటిది వస్తుంది, అవునా కదా? కానీ అసలు ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేకుండానే స్టాక్ మార్కెట్లో ట్రైనర్స్ అవతారం ఎత్తుతున్నారు కదా. వీళ్ళకి క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? సెబీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎవడైనా సరే, ఈ ట్రైనర్స్ ఎవరైనా సరే రాసి సెబీ రిజిస్టర్డ్ ట్రైనర్ అని ఎవడైనా ఒక్కడన్నా పెట్టినటువంటి వాడు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మీరు ఎవరైనా సరే చూపించండి. ఎవరైనా సరే వీడియో ఫ్రంట్లో నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, లేకపోతే వీడియో అయిపోయే ముందు నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, నేను సెబీ రిజిస్టర్డ్ ట్రైనర్ని కాదు, నేను నా సలహాలు మాత్రం ఇస్తున్నాను, మీకు ఏదైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ ఓన్ రిస్క్ మీద లేకపోతే ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి అని చెబుతున్నాడుగా. నేను కూడా అదేగా చెప్తుంది. నేను కూడా వీడియో చేయబోయే ముందు అయ్యా నేను సెబీ రిజిస్టర్డ్ కాదు, నాకు వచ్చిన ఆలోచనలే నేను చెప్పిన వాటిని మీరు ఫాలో అవ్వమని చెప్పడం లేదు అనేక నేను కూడా చెప్తుంది. సో దట్ we have no qualifications to teach stock market to anybody. అటువంటి క్వాలిఫికేషన్స్ ఏమీ లేనప్పుడు అసలు వీళ్ళు ట్రైనర్స్ ఎలా అవుతారు? వీళ్ళు ఫేక్ ట్రైనర్సే కదా. మీరు బాగా గమనించండి. ఈ కరోనా క్రైసిస్ పీరియడ్ తర్వాత 2021 తర్వాత ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో ఈ రెఫరల్ లింక్స్ని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్లో పెద్ద పెద్ద మేధావులుగా యూట్యూబ్ ఛానల్స్ను రన్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో ఒకరు పంచర్లకి అంటే వాలీబాల్కి పంచర్లు ఎట్లా వేయాలి, రాకెట్ని ఎలా తయారు చేయాలి, ఇట్లాంటి వీడియోలు చేసినటువంటి వాడు స్టాక్ మార్కెట్ ట్రైనర్ అయ్యాడు. అలాగే ఏదో ఒక చిన్న టౌన్లో ఉంటూ సీడీలు ఇవన్నీ అమ్ముకునేటువంటి వాడు, మస్కా కొట్టే ఆలోచనలో ఉన్నటువంటి వాడు ఇండియాలోనే టాప్ మోస్ట్ ట్రైనర్ని అని ట్రైనర్ని స్టాక్ మార్కెట్ ట్రైనర్ని అని చెప్పేసి చెప్పుకున్నాడు. ఆయన చెప్పాడు ఒక వీడియోలో. మెంతులు గారు ఆయన చిన్న బిజినెస్ చేసుకునేటువంటి వాడు సుభాషిష్ పాణి దగ్గర నేర్చుకొని వచ్చేసి నేను ఇండియాలోనే టాప్ 10 అనలిస్ట్లో నేను ఒకనే అని చెప్పాడు. అతని లైవ్ ట్రేడ్స్ చూస్తే ఇంతకంటే దారుణంగా ఎవడైనా సరే ట్రేడింగ్ చేస్తాడా అని అర్థమైపోయి ఆఖరికి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ని మూసేసుకొని లైవ్ ట్రేడ్స్ మొత్తాన్ని తీసేసుకొని ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నాడు. అలాగే ఇంకొకడు మేము ఐఏఎస్లో ఐపీఎస్లో అవుదాం అనుకున్నాం, అంటే కలెక్టర్ని కానీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులను ఎస్పీలు కానీ అవుదామని అనుకున్నాం. కానీ మీకోసం మేము ఈ ట్రైనర్స్ అవతారాలు ఎత్తామని చెప్పేసి న్యూస్ చెప్పుకుంటూ రెఫరల్ లింకులను పిచ్చగా లాగేసేసి బ్రతుకు జట్కా బండిని బ్రహ్మాండంగా తోలుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ఎవడైనా సరే క్వాలిఫైడ్ ట్రేడర్సా, క్వాలిఫైడ్ ట్రైనర్సా? సెబీలో చిన్న కోర్స్ అయినా సరే చేశారా? ఇంటర్మీడియట్ తప్పేసి నేను పెద్ద స్టాక్ మార్కెట్ ట్రైనర్ని అని చెప్పేసి చెప్పుకొని లక్షలు దండుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నాయుడు బాబు ఎట్లాంటి వాడు? ప్రశాంతంగా డెకరేషన్స్ చేసుకుంటా, పెళ్ళిళ్ళకి డెకరేషన్లు చేసుకునేటువంటి వాడు. తను ఒక సెమినార్ని ఒక రిప్యూటెడ్ ట్రైనర్కి ట్రైనర్ సెమినార్ని కండక్ట్ చేస్తే ఒక హోటల్లో ఆ సబ్జెక్టును చూసి ఇదేదో బాగుందిరా బాబు పిచ్చగా డబ్బులు వస్తున్నాయని డెకరేషన్ని ఆపేసి ట్రైనర్ అవతారం ఎత్తి లక్షలు సంపాదించాడు. ఒక్కొక్క క్లాస్కి 40-50 వేల రూపాయలు తీసుకున్నాడు.
మరి ఇట్లాంటి వాళ్ళు ఎటువంటి క్వాలిఫికేషన్స్? ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్టు బీభత్సం చాలామంది ఉన్నారు ఇంకా. సో పేర్లు చెప్పటం అనేటువంటిది భావ్యం కాదని చెప్తున్నాను. ఎందుకంటే మన ఛానల్ దగ్గర ఏదన్నా సరే చిన్న లింక్ దొరికినా సరే ఏదో ఒకటి స్ట్రైక్లో బ్రేక్లో లేకపోతే ఇంకోటి వేద్దాం అనేటువంటి కాన్సెప్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళు పిచ్చిగా ఉన్నారనమాట. ఇప్పటికే రిపోర్ట్స్ కొడుతున్నారు. ఇది ఛానల్ ఎక్కువ మందికి రీచ్ కాకుండా రిపోర్ట్లు కొట్టేస్తున్నారు. సో ఇదన్నా ఈ ఛానల్ అన్నా కాపాడుకోకపోతే మళ్ళీ ఛానల్ పెట్టేసేసి మళ్ళీ ఎదగాలంటే అది అయ్యే పని కాదనమాట. సో దట్ నేను చెప్తుంది ఏంటంటే మీరు అండర్స్టాండ్ చేసుకోండి వాస్తవాలు. ఇవన్నీ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి వాస్తవాలేనమాట. ఇంట్లో వంటలు చేసుకుంటూ కోడి పిల్లల్ని కుక్క పిల్లల్ని పెంచుకునేటువంటి వాళ్ళు ది గ్రేట్ ట్రైనర్స్ అయిపోయారు, ఫ్యూచర్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ. కాబట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది లేదు. టీచర్ హ్యాస్ ది క్వాలిఫికేషన్, బట్ ది ట్రైనర్స్ హూ హ్యాస్ నో ది క్వాలిఫికేషన్ దే ఆర్ ది ఫేక్ ట్రైనర్స్. దట్స్ ఎనఫ్. కాబట్టి ఉన్న వాళ్ళల్లో దాదాపుగా 99 మంది ఫేక్ ట్రైనర్సే. మరి ఫేక్ ట్రైనర్స్ చెప్పినటువంటి వాడు, ఫేక్ ఆలోచనలు ఉన్నటువంటి వాడు, మీ దగ్గర ఎట్లయినా డబ్బులు సంపాదించుకుందాం అనుకునేటువంటి వాడు అసలు సబ్జెక్ట్ ఏం చెప్పి వస్తాడు? ఒక టీచర్ ఒక పుస్తకము, ఒక పెన్ను, ఒక ఎగ్జాము, ఒక క్వాలిఫికేషను, రకరకాలైనటువంటి క్రైటీరియాస్ తోటి పిల్లల్ని తీర్చిదిద్దుతాడు మాస్టర్. వాళ్ళకి ఎప్పటికప్పుడు బుక్స్ ఉంటాయి, ఏ చదవాలి, ఏ విధంగా మార్కులు తెచ్చుకోవాలి, ఎలా రైటింగ్ ఉండాలి, ఎలా స్పెల్లింగ్స్ ప్రొనౌన్సియేషన్ ఉండాలి, ఎలా కాన్వర్జేషన్ ఉండాలి, ఎలా లాంగ్వేజ్ ఉండాలి, ఎలా డిసిప్లిన్ ఉండాలి అనేటువంటి మొత్తం కూడా నేర్పేది టీచర్. కాబట్టి టీచర్ హ్యాస్ ది క్వాలిఫికేషన్. అసలు క్వాలిఫికేషనే లేనివాడు ఇవన్నీ ఏం తెలియనివాడు మీకేం చెప్తాడు? ఏదో ఒక కాన్సెప్ట్ని తీసుకుని వచ్చేసి అదే సబ్జెక్ట్, అదే ఇది కోర్సు అని చెప్పేసి మీకు అప్పు చెప్తాడు కదా. ఏబిసి అనే ప్యాటర్న్ ద్వారా 5 కోట్లు సంపాదించినోడు ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో, మన తెలుగు రాష్ట్రాల్లో. ఈ 2022 తర్వాత ఏబిసి ప్యాటర్న్ కోర్స్ అనేది ఒకటి పెట్టి దానికి 3,000 రూపాయలు వసూలు చేసి 4 నుంచి 5 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వాడు ఉన్నాడు. ఏబిసి ప్యాటర్న్స్ పని చేస్తాయా? సో కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవడైనా సరే క్వాలిఫైడ్ కాకపోతే ఫేక్ ట్రైనర్స్ అని కూడా నేను అంటలా. ఈ డబ్బులు సంపాదించుకోవటం, నాకు 40,000 వచ్చినాయి, 50,000 వచ్చినాయి, 70,000 వచ్చినాయి అని చెప్పి మిమ్మల్ని మోసం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. రోజుకు 3 లక్షలు 4 లక్షలు సంపాదించానని చెప్పేసి పెద్ద పెద్ద ప్రొజెక్టర్స్ వేసి చూపించాడు మన మెంతులు. రోజు 3 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, నెల ఎండింగ్ అలా 31 లక్షలు సంపాదించి 30-40 లక్షలు సంపాదించింది చూపించి, ప్రొజెక్టర్ మీద చూపించి, ఇది నా కెపాసిటీ, నన్ను ట్రోల్ చేసే వాళ్ళకి నేను హ్యాపీగా చూసారా ఎన్ని లక్షలు సంపాదించుకుంటున్నాను, మీరేం సంపాదించారు అని అన్నాడు. ఈ పెద్ద మనిషి లైవ్ ట్రేడింగ్ పెట్టి 3 లక్షలు పోగొట్టుకున్నాడు. లైవ్ ట్రేడింగ్ ఒక 10 రోజులు 8 రోజులు పెట్టి 3 లక్షల నుంచి 4 లక్షలు పోగొట్టుకున్నాడు. మీరు లైవ్ ట్రేడ్స్ చూడాల్సింది. కాబట్టి ఏది అప్పుడు దాకా మహాభీకరమైనటువంటి స్టాక్ మార్కెట్ ట్రైనరే ఈ రోజున యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి మాయమైపోతే ఆడు పెద్ద ట్రైనరా? కాబట్టి ట్రైనర్ కరెక్ట్గా ఉంటే వాడికి ఏం రాదు కాబట్టి మాయ మాటలు చెప్తున్నాడు కాబట్టి ఈ యొక్క ట్రేడర్స్ ఫెయిల్ అయిపోతున్నారు. ట్రైనర్స్ అయినోడైతే నాకు లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయని చెప్పకుండా పర్ఫెక్ట్ అయినటువంటి సబ్జెక్టుని కనుక ఇస్తే, ఎమోషన్ బ్యాలెన్స్ గురించి కనుక చెప్పి ఇది చేయగలిగితే ఎందుకు నష్టపోతాడు? మెనీ ట్రేడర్స్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. వితౌట్ ది గైడెన్స్ ఆఫ్ ఎనీ ట్రైనర్, మెనీ ఇంట్రాడే ట్రేడర్స్ ఆర్ ఎర్నింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఐ నో దోస్ ఫెలోస్. కాబట్టి ఇక్కడ తప్పు ట్రేడర్స్ది కాదు, ఈ ఫేక్ ట్రైనర్స్ది. సో బివేర్ ఆఫ్ ది ఫేక్ ట్రైనర్స్, స్టాక్ మార్కెట్ ట్రైనర్స్. థ్యాంక్ యూ.